వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు మహాదయ వలన, కృప వలన ఈ 15 రోజులు దేవుడు కాపాడి పోషించి సంరక్షించి ఎంతగానో మన పట్ల ఉపకారం చేసుకుంటూ వచ్చారు. అందుకని మనం ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన వారమై మనము ఆయన ఎదుట కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ప్రభు ఈ పూటకి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనందరికీ సమృద్ధిగా వడ్డించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. చక్కగా చెప్తూ ఉన్నప్పుడు మంచిగా వాక్యాన్ని తీసి చదవండి, సహకరించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘబిడ్డలారా, పరిశుద్ధాత్మ మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసు రక్తము పాపముల నుండి మనిషిని విడిపిస్తుంది. యేసు రక్తము పాపముల నుండి విడిపించేది. పరిశుద్ధాత్మ మనస్సాక్షిని శుద్ధినిగా చేసేది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధాత్మను మనమందరము పొందుకోవాలి. పరిశుద్ధాత్మను మనందరము పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ మనిషి మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ చెడు ఏదో మంచి ఏదో నీకు తెలియపరుస్తుంది, అవగాహన కలిగిస్తుంది. మీకు అర్థమైందా? దేవుని ఆత్మ ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో అనే విషయాన్ని తెలియపరిచేది. అందుకని మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏం జరుగుతుందంటే, మన హృదయమంతా, మన మనస్సంతా, మన శరీరమంతా కడుగుబడుతుంది, శుభ్రం చేయబడుతుంది, పవిత్రపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవమైన క్రియలను, నిర్జీవమైన క్రియలంటే నిర్జీవమైన క్రియలు, దేవునికి విరోధమైన కార్యాలు, ఆ కార్యాలను ఏం చేస్తుందంటే ఈ పరిశుద్ధాత్మ ఎంతో మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అని అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఈ కడవరి దినాలలో మన మనస్సాక్షి నిందారహితముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం, మన విశ్వాస జీవితం మంచి మనస్సాక్షి కలిగి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా రా బాబు అంటే, ఇదిగో ఆయన్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ఒక గదిలో 120 మంది 120 మెంబర్స్ కూర్చుని మోకరించి ఆయన్ని స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అందరి మీద వ్రాలగా వారు అన్య భాషలో మాట్లాడుతూ, గంతులు వేస్తూ, పరవశిస్తూ శక్తిని పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ మనిషిని పవిత్రులుగా చేస్తుంది. అందుకని మనం దేవుని ఆత్మను పొందుకోవాలి. మన మనస్సాక్షిని మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే దేవుని ఆత్మ పొందుకుంటే నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. మనస్సాక్షి కాలము మీకు 10 యుగాలు చెప్పాను, గతంలో చెప్పానే లేదా? మనస్సాక్షి కాలం అంటే మనస్సాక్షి అంగీకరించాలి. మనం ఒక పని చేస్తూ ఉన్నామంటే మా మనస్సాక్షి, మన హృదయము అంగీకరించాలి. మనస్సాక్షిని చంపుకుని కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మనస్సాక్షి చంపుకుని మోసం చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం సొసైటీలో అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, మనస్సాక్షిని చంపుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ మనస్సాక్షి చెబుతుంది ఏమని చెప్తుందంటే ఇది చేయకూడదు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నావు, చక్కగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావు. కానీ నీవు మందిరానికి వస్తున్న నీవు, పరిశుద్ధ మార్గాల్లో నడిపించబడుతున్నటువంటి నీవు వేరే వారి ద్వారా ప్రేరేపించబడి, వేరే వారి ద్వారా ప్రేరేపించబడి నీవు పాపము చేయాలన్నప్పుడు నీలో ఉన్న మనస్సాక్షి చెబుతుంది, తప్పది, చేయకూడదు. చెప్తుందా లేదా? ఆ విధంగా నడిపించబడకూడదు. మనస్సాక్షి అనేది మనిషికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ మనస్సాక్షి ఏం చెప్తుందంటే, అపవాది మార్గాలలో నువ్వు నడిపించబడకూడదు, ఇది తప్పు, ఇలా నడిపించబడకూడదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని మన హృదయం, మన మనస్సాక్షి చెబుతుంది. అప్పుడు మనస్సాక్షి చంపుకుని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇది కన్ను మిన్ను కానట్లేదు, ఇది మనస్సాక్షి అనేదే లేదు అని ఆ నోట ఈ నోట వింటూ ఉంటాం. అవునా కదా? కఠినాత్ముడు, క్రూరుడు, మనస్సాక్షి లేదు అని. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీవు నీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడాలంటే నిత్యుడగు దేవుని ఆత్మ ద్వారా, యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడి దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. అప్పుడు నీ మనస్సాక్షి నీకు చెబుతుంది, నువ్వు నడవలసిన మార్గమేదో, నువ్వు వెళ్ళవలసిన మార్గమేదో, నీవు చేయవలసిన పనులేమిటో, నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో అని మనస్సాక్షి నీకు బోధిస్తూ ఉంటుంది, చెబుతూ ఉంటుంది. అప్పుడు నీవు నడవవలసిన మార్గాల్లో నడిపించబడతావు. హల్లెలూయా.
చెప్పండి, దేవునికి స్తోత్రం. అందుకని దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము నడిపించబడాలి. ఎవరు అవసరం లేదండి, మీకు ఎవరు చెప్పని అవసరంలా, ఎవరు మీకు ఒకరు బోధించని అవసరంలా. ఎందుకంటే దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. అర్థమైంది మీకు? దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది, బుద్ధి చెబుతుంది, గర్దిస్తూ ఉంటుంది. అప్పుడు నీవు ఆ మనస్సాక్షికి చెబుతున్న మాటలు విని నువ్వు నడిపించబడగలిగితే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. అభివృద్ధి పదంలో నువ్వు నడిపించబడతావు, కృపతో నింపబడతావు, ఆశీర్వదించబడతావు. నీకు కావలసిన ప్రతి అక్కరలు అవసరతలు ఆయన తీర్చగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? నీవు మంచి మనస్సాక్షి కలిగి భక్తి జీవితంలో ఉండగలిగితే, విశ్వాస జీవితంలో ఉండగలిగితే. చూడండి, అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాటు చేస్తూ ఉంటాం. మరలా ప్రార్థన చేసుకున్నప్పుడు, మోకరించినప్పుడు అవన్నీ నీకు కనబడతా ఉంటాయి. కనబడతాయి లేదా? అయ్యయ్యో పొరపాటు చేశానే, గమ్ముని నోరు జారానే, మాట్లాడకుండా ఉండవలసిందే, అరే నేను గమ్ముని మాట్లాడేసానే అని నీ మనస్సాక్షి చెబుతుందా లేదా? లేదా మనస్సాక్షి? మీకు మనస్సాక్షిలో అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. చెప్తుందా లేదా మనస్సాక్షి? అదే చెప్పేదే మనస్సాక్షి. ఎలా అంటే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో నీవు నిలిచి ఉండగలిగితే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. లేదనుకో నడిపించదు ఆత్మ. లేకపోతే నీకు ఇష్టం వచ్చిన మార్గాలలో వెళ్తూ ఉంటావు. అంటే మీకు వివరంగా చెప్తాను. మనకు నచ్చినది చేసేస్తూ ఉంటాం, మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అది చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళకి మైండ్ పని చేస్తుందా, బుద్ధి ఉందా, బుద్ధి లేని పనులు చేస్తూ ఉన్నారు అని చుట్టుప్రక్కల అందరూ అంటూ ఉంటారు. అంటే మీకు అర్థమైన విధంగా చెప్తున్నాను. మనకు అర్థం కాదు, మీకు అర్థమైందా? నేను చేసేది మంచి అనుకుంటాను, ఒకనికి వాని నడత వానికే మంచిది అనిపిస్తుంది. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా ఉంటుందన్నమాట పరిస్థితులు. అప్పుడు దేవుని ఆత్మ నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే, లోక సంబంధంగా నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా నడిపించబడుతూ ఉంటావు. అప్పుడు నీకు నష్టం కలుగుతుంది. ఏం కలుగుతుంది? శ్రమల పాలైపోతాం, ఇబ్బందుల పాలైపోతాం. తరువాత చూస్తే ఆ నింద తీసుకెళ్ళి దేవుని మీద నెట్టేస్తూ ఉంటాం. మీకు అర్థమైందా? పొరపాటు చేసిందేమో నీవు, ఇష్టం వచ్చినట్లుగా నడిచింది నీవు. నీ విశ్వాస జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకోకుండా, సమర్పించుకోకుండా, నువ్వు నడవలసిన మార్గమేదో, నడవలసినటువంటి మార్గాలలో నువ్వు ఏ విధంగా నడిపించబడాలో దేవుని నడక, దేవుని అనుగ్రహం పొందుకొనక నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడిపించబడటం ద్వారా నీవు శ్రమల పాలైపోతే తర్వాత దేవుని మీద నెట్టేస్తూ ఉంటాం మనం. ఎందుకని నా జీవితంలో ఇలా జరగట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని అంటే, నీ మనస్సాక్షి సరిగా లేదు. నీ మనస్సాక్షి సరిగా లేదు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడట్లేదు. దేవుని ఆత్మ నిన్ను పురుగొలపట్లేదు. దేవుని ఆలోచన, ఆయన వాక్కు నీకు రావట్లేదు. ఆయన దర్శనం నీకు రావట్లేదు. కలల ద్వారా ప్రభు నీతో మాట్లాడట్లేదు. ఎందుకో తెలుసా? మనస్సాక్షి బండమారిపోయింది. మనస్సాక్షి
మోగబోయింది. నీ మనస్సాక్షి దేవుని మాట వినట్లేదు. నీకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా నీవు ప్రవర్తించటం ద్వారా ఏమైపోయిందంటే మనస్సాక్షి వాత వేయబడింది. దేని స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చింది అనుకో, నీళ్ళు తాగండి, చక్కగా మొహం కడుక్కొని బయటికి వెళ్ళి బకెట్ నీళ్ళు ఉంటాయి. అంతేగాని మా మందిలో మాత్రం కునుకుపాటు రానివద్దు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. నేను కూడా, నాకు కూడా సావుకుల మీటింగ్ వెళ్తూ ఉంటాను, ప్రయాణం చేసి ఆటో నడిపి వెళ్తూ ఉంటాను, కానీ నిద్ర వస్తూ ఉంటుంది. మరుక్షణం సిగ్గుపడకుండా శుభ్రంగా బయటికి వెళ్ళి మొహం కడుక్కొని కొన్ని నీళ్లు తాగి కచ్చితో మొహం తుడుచుకుని ప్రశాంతంగా ఉంటాను. దేనికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఆ అపవాది వాక్యం వినకుండా చేస్తూ ఉంటాడు అన్నమాట. మనం ఏం చేయాలంటే దాన్ని వెంటనే కట్ చేసేసేయాలి. కట్ చేస్తే ఏమవుద్దంటే వాక్యం ఎక్కుద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీంట్లో సిగ్గుపడినక్కర్లా, అందరికి నిద్ర వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మొహం కడుక్కుంటే పోద్ది. ప్రైజ్ ది లార్డ్. గనుక ఈ మనస్సాక్షి వాత వేయబడింది కొంతమందికి వాత వేయబడింది. బైబిల్లో ఉంది, చూపిస్తాను మీకు. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడి ఎన్ని చెప్పినా మనకేంట్లే, దేని స్తోత్రం. అర్థమైందా? ఎన్ని చెప్పినా అలా చెప్పుకుంటా పోతాడు. మా అమ్మ అలాగంటదే, మామూలే. మా నాన్న అలాగంటాడు, మామూలే. అంటే ఎంత చెప్పినా మనస్సాక్షి వాత వేయబడిందంటే, హృదయం మూయబడిందంటే ఏమి ఎక్కదో. అర్థమైందా? అప్పుడేమవుతుందంటే నీవు శ్రమల గుండా నడిపించబడతావు. తర్వాత ఆ తప్పును నువ్వు తెలుసుకోనకుండా దేవుని నెట్టేస్తావు. మరో ప్రక్కన మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతి గల న్యాయాధిపతి అయిన. చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన కనుదృష్టి నిలిపే దేవుడు. మంచివారి మీద నిలుపుతాడు, చెడ్డవారి మీద నిలుపుతాడు. మరి నువ్వు చేసే పనుల ద్వారా, చేసేటువంటి ప్రవర్తన ద్వారా ఏమవుతుందంటే మనం ఇబ్బందులు పాలైపోతాం. అప్పుడు ఏం చేయాలంటే మోకరించి నువ్వు ప్రార్థన చేసుకుని మరలా నీ మనస్సాక్షిని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు సైకిల్ మీద వెళ్తా ఉన్నావు, చైన్ పడిపోయింది, ఏం చేయాలి? దిగి నువ్వు ఏం చేస్తావు? మరలా సైకిల్ చైన్ పెట్టుకుంటావు లేదా? పెట్టుకుంటే ఏమవుతుంది? మరలా బండి సైకిల్ ముందుకు వెళ్తా ఉంటుంది, వదిలేస్తావేంటి సైకిల్ని? ఇప్పుడు 10,000 ఎంత ఉంది సైకిల్, వదిలేస్తావేంటి? అంటే నీ బ్రతుకు బండి నడిపించబడుతుంది. మంచి మనస్సాక్షి మరలా నీకు వస్తుంది. ఎప్పుడో తెలుసా? మరలా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఓ సన్నివేశం చెప్తాను వినండి. ఇజ్రాయేలు ప్రజల కొరకు ఒక న్యాయాధిపతి పుట్టాడు. ఎవరు? దేవుడు పుట్టించాడు. అతని పేరు సాంసోను. ఏం పేరు? ఇతను నాజీరు చేయబడలా. దేవదూత చెప్పింది, అమ్మా ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఒక కుమారు పుడతాడో, వీడికి క్షవరం చేయించకూడదు, మందు పోయించకూడదు. అర్థమైందా? మందు పట్టించకూడదు, మద్యం తాకూడదు, క్షవరం చేయించకూడదు, అంటే కటింగ్ వేయించకూడదు అని చెప్పి. నా వైపు చూడండి, ఎటు ఆలోచించవద్దు, నా వైపు చూడండి. మీకు నడుము లాగిందా, కాళ్ళు లాగితే కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది లేదు. దేని స్తోత్రం. నా వైపే చూడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఒకరోజు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఈ సాంసోను మీదకి వస్తే గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడు. అర్థమవుతుంది మీకు? కత్తితో కాదు, గాడిద ఎముకతో 1000 మందిని ఒకేసారి ఎముకిచ్చుకుని ఒక్కొక్కని పొడవడం, చంపడం. ఒకరోజు ఏమైందంటే
ఈ ఫిలిష్తీయులు శత్రువులందరూ ఇతని బలం ఎక్కడ ఉంది, ఇతని బలం ఎక్కడ ఉంది అని చెప్పేసి జాగ్రత్తగా వినండి. కనిపెట్టడానికి ఏం చేశారంటే ఒక ఆమెను పురమాయించుకున్న డబ్బులు ఇచ్చి, ఎవరినే, దెలీలా అనే ఒక అమ్మాయిని ఎరేసి అమ్మాయి నీకు డబ్బులు ఇస్తాం, అతని బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి, అంత శక్తి ఎట్లా వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకుని మాకు చెప్పాలి, అప్పుడు మేము ఏం చేస్తామంటే పట్టుకుని చంపేద్దాం అని చెప్పి ప్లాన్ చేసి జాగ్రత్తగా పంపించారు ఒక మనిషిని. చక్కగా ఆమె అతని దగ్గరికి వెళ్ళి ఆమె లాలించి పాలించి, నేను నీకు ఇష్టమా, చాలా ఇష్టం, ఓకే అయితే ఇష్టమైతే నీ బలం ఎక్కడుందో చెప్పు అందే. అర్థమైంది మీకు స్టోరీ? నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ ఇష్టం అంటున్నావు కదా అంది. సరే చెప్తానులే అని అంటా ఉంటున్నాడు. చెప్పట్లా. ఒకరోజు నేనంటే ఇష్టం లేదు నీకు, నువ్వేం చెప్పట్లేదు నాకు నువ్వు అందే. సరే చెప్తానులే అన్నాడు. అయితే నన్ను తాళ్ళతో కట్టేసి బంధించారనుకో, మరి నా బలం పోతుంది అని చెప్పాడు. ఒకసారి చెప్తే, ఆ విషయం చెప్తే ఈవిడ గాఢనిద్ర కలుగు చేసి మందు పోసి శుభ్రంగాను ఒళ్ళో పడుకోబెట్టుకుని బొజ్జగించింది. తాళ్ళతో నీట్గా ఫిలిష్తీయులు వచ్చారు, ఆ మత్తులో శుభ్రం కట్టేశారు. కట్టిన తర్వాత ఈ దెలీలా అంటుంది, ఇదిగో ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారు అని అంటే ఒక్కసారిగా పురుకోసి తెంపినట్టు తెంపేసి లేచిపోయాడు. దేని స్తోత్రం. ఎందుకురా చెప్తున్నానంటే, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ, నిత్యుడగు దేవుని ఆత్మ ఈ సాంసోను మీద నిలిచి ఉంది. ఇలా పరుమార్లు అడుగుతూ ఉంది. చప్పట్లో ఒకరోజు చెప్పేశాడు, అమ్మా నా గుండె గీసేసేమనుకో మొత్తం పోద్దని. దేవదూత ఏం చెప్పింది, మద్యం తాగకూడదని చెప్పింది, పరిశుద్ధంగా పెంచాలమ్మా అని చెప్పింది, క్షౌరం చేయించకూడదు, నాజీరు చేయించబడిన వాడుగా ఉండాలని చెప్పింది. దేవదూత వచ్చి ఎప్పుడైతే ఈ రహస్యాన్ని దేవుని ఆత్మ ద్వారా నడిపించిన వ్యక్తి మనస్సాక్షి ఏమైందంటే త్రోవ తప్పిపోయింది. త్రోవ తప్పిపోవడం ద్వారా ఆ బలం ఎక్కడుందో చెప్పేశాడు అతను. చెప్పడం ద్వారా ఏమైందంటే ఒకరోజు శుభ్రంగా గుండె గీయించేసింది. బలం తొలగిపోయింది. ఫిలిష్తీయులు తీసుకువెళ్ళి ఆ దాగోను దేవత దగ్గర గుడికి కట్టి, ఆ స్తంభానికి స్తంభానికి కట్టి కళ్ళు పీకేశారు. రా సాంసోని బలం ఎక్కడుందో చూపించు, లాగు అంటున్నారు. ఇంకెక్కడ బలం పోయింది. అర్థమైందా? దేవుని ఆత్మ మనలోని దూరం కాకూడదు, పరిశుద్ధాత్మ మనలోని దూరం కాకూడదు. ఏమైంది? కళ్ళు పీకేశారు, అంత అయిపోయింది. అప్పుడు మరలా ప్రార్థన చేశాడు. ఏమనంటే, అయ్యా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బాబు. నా మనస్సాక్షి చంపుకుని ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉంచితే నేను స్త్రీ వ్యామోహంతో నేను త్రోవ తప్పిపోయాను, నా మనస్సాక్షి చంపేసుకున్నాను, భక్తిని మర్చిపోయాను, పిలుపును మర్చిపోయాను, ఆ దర్శనాన్ని మర్చిపోయాను, నాకిష్టం వచ్చినట్లుగా జీవించాను, నా కళ్ళు పీకేశారు. అయ్యా వీరి చేతులతో చావటం కంటే నేను చావకూడదయ్యా, నాకు మరలా బలము దయచేయండి అని కోరుకున్నాడు. అప్పటికి గుండె గీశారో వెంట్రుకలు మొలుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఈ సాంసోను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, వేడుకుంటూ మొదలుపెట్టాడో, అయ్యా నన్ను బాబు క్షమించు నాయన, మన్నించు బాబు అని క్షమించమని కోరుకున్నాడో, ఇదిగో మరలా ఆ మొదటి ఆత్మ, పరిశుద్ధాత్మ సాంసోను మీద దిగగానే ఆ రెండు
చేతులు కట్టారు కదా, ఒక్కసారిగా ఆ 2 చేతులు పట్టుకుని లాగేయడంతే. ఆ గుడంతా పడిపోయింది. ఆ గుడి క్రింద ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు పశ్చాత్తాపపడి బయటకు వెళ్ళి ప్రాణాలు విడిచాడు. ఎంత శక్తిమంతుడిగా చేశాడు దేవుడు. ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చేటువంటి సామర్థ్యము దయచేశాడే. ఒకరోజు అడవిలో వెళుతూ ఉంటే సింహం వస్తే 2 పట్టుకుని నోరు పట్టుకుని పెగలించి సింహాన్ని చీల్చేశాడు. ఎవరు? ఎట్లా? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అందుకని మన దేవుని ఆత్మను పోగొట్టుకోకూడదు, దేవుని శక్తిని పోగొట్టుకోకూడదు. చూడండి, దేవుని ఆత్మను పోగొట్టుకుంటే ఏం జరిగింది? కళ్ళు పీకివేయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా రాయబడి ఉంటుంది, చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం అంతా చదవండి, ఈ స్టోరీ అంతా ఉంటుంది అక్కడ. గనుక దేవుని ఆత్మను మనం పోగొట్టుకోకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, మనస్సాక్షిని చంపుకోకూడదు. మనస్సాక్షి చంపుకుని మనము మనకిష్టం వచ్చిన మార్గాల్లో నడిపించబడకూడదు. మన మనస్సాక్షిని యేసు రక్తం, పరిశుద్ధాత్మ శుద్ధి చేస్తుంది, ఎంతో శుద్ధి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచి మనస్సాక్షి మీ అందరికీ ప్రభు కలుగు చేయునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకముతో మిమ్మల్ని నింపునుగాక. ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22 నుండి 25 వరకు చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరమును గలవారమునై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరేదము. ఆమేన్. అర్థమైంది? ఎక్కడికి చేరాలి? యథార్థ హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరేదము, దేవుని సన్నిధికి వచ్చేదము. ఉదక స్నానం, ఉతకం అంటే నీళ్లు. సంస్కృత పదం ఏంటంటే, సంస్కృతంలో ఉతకం అంటే నీరు అని అర్థం. నీరు అనగా దేవుని వాక్యము. ఏంటండి చెప్పండి, అందరు నోటితో చెప్పండి. నీరు అనగా దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే, మన హృదయమును కడుక్కుని యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. మంచి మనస్సాక్షితో మనం ఉండాలి, కల్మషము లేని మనస్సాక్షితో మనం ఉండాలి. ఉండి ఏం చేయాలంటే, నీరు వాక్యమనేటువంటి నీటితో, దేవుని వాక్యముతో మనము స్నానము చేయబడి, మీరు ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని మంచిగా స్నానం చేశారా లేదా? దేవుని స్తోత్రం, చేశారు. అంటే శుభ్రంగా ఒంటిని నీట్గా కడుక్కున్నాం మనం. అట్లానే ఉదకము, ఉదకం అంటే సంస్కృత భాషలో నీరు, వాటర్. ఈ నీటి ద్వారా మనం కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పవిత్రపరచబడాలి. కడుక్కుని యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి చేరేదము. మనం దేవుని సన్నిధికి రావాలి. ఈ వాక్యము మీరు రాసుకోండి, చదవండి. ఉన్నది మాత్రమే, లేని విషయాన్ని అసలు మాట్లాడి నేను. ఉదకముతో విశ్వాసములో, అబ్బబ్బా ఏం మాట అంట,
ఉదకముతో, దేవుని వాక్యముతో, నీటితో, విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఎక్కడ చెప్పండి? విశ్వాసములో. మరి విశ్వాసములో సంపూర్ణమైన నిశ్చయత ఉందా నీకు? విశ్వాసములో సంపూర్ణమైనటువంటి ఒక నిశ్చయత, నమ్మకం, ప్రశాంతత నీకు ఉందా? యథార్థమైన హృదయం ఉందా? ఓ సంపూర్ణమైన విశ్వాసంలో నిశ్చయత ఉండి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. అప్పుడు వాక్యం అర్థం అవుతుంది నీకు. అప్పుడు దేవుని మాట ఏంటో నీకు రుచి కలుగుతుంది. లేదనుకో, సేవకుడు చెప్తున్నాడు, నా కోసం చెప్తున్నాడు, ఎప్పుడు వచ్చినా నా కోసమే చెప్తున్నాడు అనుకుంటాం. యథార్థ హృదయంతో దేవుని మందిరానికి వస్తే ఏమవుతుందంటే, వాక్యము నాతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏం మాట్లాడుతుంది? వాక్యము నాతో మాట్లాడుతూ ఉంది. వాక్యమే నిన్నైనా నన్నైనా సరిచేసేది. వాక్యమే మనల్ని క్రమశిక్షణలో పెట్టేది. వాక్యమే నువ్వు నడవలసిన మార్గం ఏదో నీకు తెలియపరిచేది. లేదు, మనస్సాక్షిని చంపుకుని బండ చేసుకుని వాత వేసుకుని నేను ఎన్నో అన్నావు అనుకో, వినకపోతే నష్టం ఎవరికే? విశ్వాసంగా లేకపోతే నష్టం ఎవరికి? ఎవరికి నష్టం అంటే ఇప్పుడేం తెలియదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు బాగానే నీవు లోక సంబంధంగా ఉండొచ్చు, ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఒకనొక రోజు ఉంటుంది, ఆ రోజు నీవు ఇబ్బంది పడవలసి ఉంటుంది. అగ్నిని కొలుములో కాలవలసి ఉంటుంది. అవసరమా? అందుకని విశ్వాసములో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. ఎట్లా రావాలి? విశ్వాసములో సంపూర్ణత ఉండాలి మనకి. ఫస్ట్ విశ్వాసం ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. అయ్యయ్యో, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి ఆసక్తితో నీ హృదయాన్ని, మంచి హృదయముతో నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అలాగే ఉందా బైబిల్లో? అలాగే ఉందా? హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరేదము. దేవుని సన్నిధానమునకు చేరేదము అంటే ఇక్కడ దేవుని మందిరాన్ని క్రమం తప్పకుండా వచ్చేవనుకో, దేవుని సన్నిధి ఎదుగో పరలోక రాజ్యం నీకు లభిస్తుంది. అక్కడ కూడా నీకు దేవుని రాజ్యం లభిస్తుంది, పరలోక రాజ్యం నీకు లభిస్తుంది, దేవుని సన్నిధి నీకు లభిస్తుంది, ఆయన సముఖము నీకు లభిస్తుంది. నిత్యము పరమానందముతో ఆయన సన్నిధిలో నీవు ఉండగలుగుతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, నిత్యమైన పాలక, యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసారా నిన్నే ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం. సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక, యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంత నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలచి, ప్రణుతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి,
నిన్నే కొలచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంత నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వర అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి నిన్నే కొలచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా హల్లెలూయా. అది మనసారా ఆయన చేరి తనువు తీరా ఆయన స్తుతించిన భాగ్యము నీకు లభిస్తుంది. ఎప్పుడు విశ్వాస విషయములో సంపూర్ణత కలిగినప్పుడు, విశ్వాస విషయములో నువ్వు సంపూర్ణత కలిగి ఉన్నప్పుడు, నిశ్చయత కలిగినప్పుడు, యథార్థ హృదయముతో దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే, ఆయన సన్నిధిలో ప్రవేశించగలిగితే, నీవు నిత్యము యుగ యుగాలు ఆయన సన్నిధిలో నిలిచి ఆయన్ని స్తుతించగలుగుతావు. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయిత కలిగి యథార్థముగా దేవుని మందిరానికి మనం రావాలి. రెండో మాట కదా, అంటే మంచి మనస్సాక్షి కలిగి దేవుని మందిరానికి రావాలి. మంచి విశ్వాసముతో, మంచి హృదయముతో దేవుని సన్నిధికి నువ్వు రావాలి. మూడవదిగా, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరెదము. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకున్నావో, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావో, ఆటోమేటిక్గా నీవు ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు రాగలుగుతావు. బలిపీఠం దగ్గరికి రాగలుగుతావు, దేవుని సన్నిధికి రాగలుగుతావు, ప్రార్థన చేసుకోగలుగుతావు, ధైర్యముగా రాగలుగుతావండి. సమయోచితమైన సహాయము కొరకు. దేని కొరకు రావాలి దేవుని మందిరానికి? సమయోచితమైన సహాయం కోరుకోవాలి నీవు. అర్థమైంది మీకు? సమయోచితంగా పనులు చేయాలి, మనం సమయోచితంగా నడిపించబడాలి. అంతేగాని ఇప్పుడు వర్షాకాలంలో వర్షం కురుస్తుంది లేదా ఎండ కాస్తుందా? అంటే సమయోచితంగా ఋతుక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం సమయోచితంగా ఆలోచించాలి. ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను అంటే కుదురుద్దా? మనం ఏం చేయాలంటే సమయోచితమైన ఆలోచన కొరకు దేవుని మందిరానికి రావాలి. ఎక్కడికి రావాలి? సమయోచితమైన ఆలోచన కొరకు దేవుని మందిరానికి వస్తే, దేవుని ఆలోచన అడిగితే, ఆయన సన్నిధికి వస్తే ఆయన కృపాసనము దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడికి సమయోచితమైన ఆలోచన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పని నువ్వు ఎలా చేసుకోవాలో, ఎట్లా నడిపించబడాలో, ఏ విధంగా ఉండాలో, ఈ సమయోచితమైన ఆలోచన కొరకు దేవుని మందిరానికి రాక అవుండే అట్లా ఉందా లేదా? సమయోచితమైన ఆలోచన కొరకు ఎక్కడికి రావాలి? మనం దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి సమయోచితమైన ఆలోచన దయచేయి ప్రభువా, ఈ పని చేయాలనుకుంటున్నానయ్యా బాబు, నాకు ఆలోచన చెప్పు నాయనా అంటే
ఎప్పుడు ఎక్కడ నువ్వు ఎట్లా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా నువ్వు చేసుకోవాలో, నీ పనులని, నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, నీ భర్తను ఎలా నడిపించుకోవాలి, నీ పిల్లల్ని నడిపించుకోవాలో అన్ని దేవుడు సమయోచితమైనటువంటి జ్ఞానం ఇచ్చి, కృపనిచ్చి నడిపిస్తాడు. సమయోచితమైన జ్ఞానం కొరకు, సమయోచితమైన ఆలోచన కొరకు నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఇంకెంతసేపు నీవు లోక సంబంధమైన ఆలోచన కొరకు కాదు. నాకు పిల్లలు పుట్టలేదో, పిల్లలు పుట్టాలో, నాకు పిల్లలు పుట్టాలో, నా పిల్లలు పుడితేనే దేవుని మందిరానికి వస్తాను, నా కొడుకు ఉద్యోగం వస్తేనే దేవుని మందిరానికి వస్తాను. ఏమండి, ఈ లోక సంబంధమైన కార్యాలు జరిగితేనే దేవుని మందిరానికి వస్తాను, నాకు అద్భుతం జరగాలి, అలా అయితేనే దేవుడు నాకు మేలు చేసినట్టు అంటే ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉంటారు. దేవుడు ఇస్తాడండి, మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడండి? దేవుని స్తోత్రం. నీ పిల్లలకు కాకపోతే నీ సంపాదన ఎవరికే? నీ పిల్లలకేనా? పక్కన పిల్లలు పెడతావా? మన దేవుడు మన సృజించిన ఎందుకు? మనల్ని ఆశీర్వదించడానికే కదా, మనం వెలుగుగా ఉండడానికే కదా. మరి మనకెవడో మనల్ని ఆశీర్వదించడం, ఆయన ఇస్తాడు. కానీ నువ్వు సమయోచితమైన ఆలోచన కొరకు దేవుని మందిరానికి రావాలి. సమయోచిత ఆలోచన కొరకు దేవుణ్ణి అడగాలి ఆయన సన్నిధిలో. సొంత ఆలోచనల ద్వారా నడిపించబడితే నీకు నష్టం కలుగుతుంది. దేవుని సన్నిధికి వచ్చి, బాబు అయ్యా నేను మరి ఇలా చేయాలనుకుంటున్నాను, ఒకసారి నాకు ఆలోచన దయచేయండి ప్రభువా, కృపను దయచేయండి నాయన, కనికరించండి ప్రభువా అని గనక నీవు సమయోచితమైన ఆలోచన కొరకు నీవు రాగలిగితే, దేవుని సన్నిధిలోకి చేరగలిగితే, ఆయన కృపాసనము దగ్గరికి వచ్చి నీవు ప్రార్థన చేయగలిగితే, సమయోచితంగా అడగగలిగితే దేవుడు మంచి ఆలోచన చెప్తాడు నీకు. దేవుని స్తోత్రం. నీ మీద దృష్టి నిలుపుతాడు. నన్ను ఆలోచన అడిగాడు, నన్ను ఆలోచన అడిగిందని దేవుడు మంచి ఆలోచన దేవుడు నీకు చెప్తాడు. చూడండి, నువ్వు ఒక్కొక్కసారి ఆలోచన కొరకు వెళ్తారా? మీరు ఎలా చేయాలి ఏంటని మీ పెద్దల దగ్గరకో లేకపోతే మీ కుటుంబస్తుల దగ్గరకో వెళ్తారు కదా. వెళ్తారా? వెళ్ళరా? చెప్పండి బాబా. ఆలోచనకు వెళ్తారు కదా, ఇలా చేయాలనుకుంటున్నానండి, ఇది కరెక్టా కాదా, మరి ఆలోచన చెప్పండి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం అర్థం అవ్వట్లేదు, తలపోటు వచ్చేస్తుంది. అవునా కదా, మైండ్ పని చేయట్లేదు అని మనం ఆలోచన అడుగుతామా? అది ఏదో నువ్వేం చేయాలంటే వచ్చి ఆయన కృపాసనము దగ్గరికి వచ్చి, ఆయన బలిపీఠము దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, వేడుకోవాలి. అప్పుడు దేవుడు నీకు సమయోచితమైన ఆలోచన కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. సమయోచిత ఆలోచన కొరకు నువ్వు ధైర్యముగా ఆయన కృపాసనం దగ్గరికి రాగలుగుతావు. సమయోచిత ఆలోచన పొందుకున్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఆ పని ఎలా చేయాలి నీకు తెలిసింది, ధైర్యం ఉంటుంది లేదా? ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, వినండి. 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, పేపర్ లీక్ అయిపోయింది. ఏ ప్రశ్న ఏ జవాబు వస్తుందో నీకు తెలిసిపోయింది. ఎట్లా ఉంటుంది నీకు? చెప్పండి, ఎంత ఆనందం స్టూడెంట్స్కి. జవాబులన్నీ తెలిసిపోయినాయి, ఏ ప్రశ్నకి ఏదో వస్తుందో తెలిసిపోయింది. మరి రాసేస్తారా? రాయిరా? ధైర్యం వచ్చేస్తుంది లేదని పాస్ అయిపోతానని వస్తుందా? రాదా? ధైర్యం వచ్చేస్తుంది, నిబ్రం వచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? క్వశ్చన్ పేపర్ ముందే తెలిసిపోయింది, అందుకని నీకు ధైర్యం ఉంటుంది, భయం ఉండదు. అట్లాగే దేవుడు మంచి ఆలోచన చెప్పాడు అనుకో, ధైర్యం వచ్చేస్తుంది. నేను చేయగలుగుతాను, ఓకే ప్లాన్ నాకు అర్థమైంది, నేను నడిపించబడగలుగుతాను, ఈ పని నేను చేయగలుగుతానని చక్కగా ప్రశాంతంగా ఉంటాను. అంటే ధైర్యముగా ఉంటావు.
దేవుని సన్నిధికి వచ్చామనుకో, ఆయన ఆలోచన చెప్పాడు అనుకో, మంచి ధైర్యం వస్తుంది, భయం ఉండదు. భయపడిన పని లేదు. ఎందుకు? నీకు తెలిసిపోయింది కదా క్వశ్చన్ పేపరు, ఇంక ఇబ్బంది ఏముంది? జవాబు వచ్చేసింది కదా, ఇబ్బంది ఏముంది నీకు? హల్లెలూయా. వచ్చిందా రాలేదా? అందుకని ఏం కలుగుతుంది అంటే, ఆలోచన, దేవుని ఆలోచన నీకు చెప్పబడినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, నిబ్బరం వస్తుంది, నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది, నేను చేయగలనని ఒక భరోసా నీకు ఉంటుంది. అప్పుడు ధైర్యంగా వెళ్ళగలుగుతావు. అప్పుడు అంటావు, రేరే పోయి ఏంటరా బాబా, ఎవరిని అడగడు, ఎవరిని చేయడు, భలే చేసుకుంటాడు పనే అని అందరూ నీ కోసం చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. మంచి పని చేశాడు అంటారు అన్నమాట. అంటారా? బాగా చేశాడు అంటారు. ఆ విధంగా మనం ఆయన కృపాసనము దగ్గరికి, దేవుని మందిరానికి వచ్చి సమయోచితమైన ఆలోచన కొరకు మనం ప్రాకులాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొందుకోరాలి మనం. ఓకే, ఇంకో వాక్యం చదువుకుందాం. ఆసాబు అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎవరో అతను ఏమన్నాడో చూద్దాం. కీర్తన గ్రంథం తీయండి, 73వ కీర్తన 28వ వచనం చదవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 73వ కీర్తన 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేని స్తోత్రం. అర్థమైంది మీకు? ఆసాబు భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, బాబు నాకైతే దేవుని పొందు అంటే, పొందు అనగా స్వీకరించడం, దేవుని పొందును నేను కోరుకుంటున్నాను, ఆయన సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను. ఆయన పొందు ధన్యకరము, నాకు నేను ధన్యుణ్ణి. నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏం చేయాలి నువ్వు? అక్కడ ఆసాబు గారే శరణుజొచ్చి ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు. మరి నువ్వు ఆయన శరణుజొచ్చుతున్నావా? ఏనాడైనా నువ్వు నీ పిల్లల కొరకు, పసిపిల్లల కొరకు 5 గంటలు లేచి నీ చేతులు ఎత్తి ప్రార్థన చేసావా? నీ మొహం పెట్టుకుని. ఏనాడ నీ భర్త కొరకు, నా భర్త మారట్లేదు బాబు అని 5 గంటలకు లేచి, రేయి మొదటి జాము లేచి ఏనాడైనా ప్రార్థన చేసావా? మారని భర్త కొరకు ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేచి అతనికి వినబడేటట్లుగా ప్రార్థన చేయండి. మీకు అర్థమైందా? అతనికి వినబడేటట్లుగా కన్నీళ్ళు విడి ప్రార్థన చేయండి. మారకపోతే నన్ను అడగండి. నీ మోకాళ్ళు ప్రార్థన నీ భర్తను రక్షిస్తుంది, నీ కుమారుని రక్షిస్తుంది, నీ కూతురుని రక్షిస్తుంది, నీ బంధువులందరినీ రక్షిస్తుంది. మోకాళ్ళు ప్రార్థన ఉదయకాల సమయంలో. నీ పిల్లలు నీ మాట వింటారు. 5 గంటలు వేసి ప్రార్థన చేయి. మా అమ్మ ఉందండి, మా అమ్మగారు 4 గంటలు లేచేదే లేదా మా అమ్మాయిని అడగని చెప్తుంది. 4 గంటలు లేచి చాపేసుకుని, మా పెద్దోడిని దీవించిన ఆయన, మా చిన్నోడిని దీవించిన ఆయన, నా కూతుర్ని దీవించిన ఆయన, నా అల్లుడిని దీవించిన ఆయన, వాళ్ళ పిల్లల్ని దీవించు ప్రభువా, నా చిన్న కొడుకు వివాహం అవ్వాలయ్యా. ఎట్లా నా తల్లి ప్రార్థన చేసేది. అర్థమవుతుంది మీకు? నేనే సాక్షిని. మా అమ్మతో కలిసి నేను కూడా మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఎప్పుడో చిన్నప్పుడు, పెళ్ళైన తర్వాత కాదు, పెళ్ళి అవ్వకముందు ప్రార్థన చేసాను, పెళ్ళైన తర్వాత కూడా ప్రార్థనలో ఉన్నాను. 4 గంటలు లేచి నా తల్లి నా కొరకు, మా అన్నదమ్ముల కొరకు, మా చెల్లి కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేసేది. రేయి మొదటి జామున లేచి 4 గంటలు లేచేదండి. 1-2 గంటలు ప్రార్థన చేసేది మా అమ్మ.
ఈవేళ మా అన్నదమ్ములే కానీ, మా చెల్లె కానీ, మా కుటుంబములు కానీ దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టగా ఆశీర్వదించాడు. ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన. నీ మొహం ఎట్టుకుని ప్రార్థన చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మీకు కాదండి, లైవ్, దేని స్తోత్రం. అందరూ వింటారు వాక్యం. హల్లెలూయా. ఈ మాటని రోషం వస్తుంది కొంతమందికి, మాట్లాడితేనే రోషం వస్తుంది. అర్థమైంది మీకు? మాట ఎలా ఉంటుందో తెలుసా? గుణం వేసి పొడితే పేగులు బయటకు వచ్చేస్తాయి. అయ్యి బాబోయ్, ఆయన మాటలండి గుణం వేసి కత్తేసి ఆ పొట్ల పోసి పేగులు లాగినట్టు ఉంటాయండి. మరి దేవుని వాక్యం అట్లా ఉంటుంది. మరి కత్తి, దేని స్తోత్రం, మూలుగుల్లోకి దూరుతుందంట. మూలుగుల్లోకి దూరి అక్కడ ఏమన్నా ఉందనుకో, మొత్తం దాన్ని అంతా లాగేస్తుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయాలంటే శరణజొచ్చాలి. నా భర్త మారట్లేదు, త్రాగుడు మారట్లేదు, పద్ధతులు మార్చుకోవట్లేదు అంటే నేను చెప్పినట్టుగా చెయ్యి. నీ భర్త లేవకముందే నువ్వు లేచి మోకరించి, నీ భర్త తలగడ దగ్గర, తలంపు దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఏడువు, కన్నీళ్ళు విడువు. మారకపోతే అడుగు, ఈడు మారడు బాబా, ఈ ముద్ర నష్టపోడు, మారడు. ఎందుకు మారతాడో ముందు నువ్వు మారు. ఎందుకు మారతాడో ఏం చేయాలి? ఆసాబు తన పొందుకోరి ఆయన శరణజొచ్చాడు. ఆయన పాదాలు పట్టుకో, శరణవేడు. అయ్యా నీవే నా దిక్కని ప్రార్థన చేయి. నా భర్త మారట్లేదు బాబు, ప్రార్థన చేయి. నా కూతురు మారట్లేదే, నా కొడుకు మారట్లేదు, మాట వినట్లేదు, అయ్యి బాబు ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అవిశ్వాసైన భర్తను మార్చుకోగలుగుతుంది. బైబిల్ చెప్తున్న నగ్న సత్యం. అవిశ్వాసన భార్య అంటే విశ్వాసంగా భర్త ఉన్నాడు అనుకోండి, అవిశ్వాస భార్యను ప్రార్థన చేసి ఏదో కలిసి అది కాదే ఇది కాదే బాబా మనం అని కూడబెట్టి తీసుకెళ్ళి వాక్యం వినిపించి ఏదో రకంగా మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు భక్తి లేదనుకో, ఇంకా సంసారం కాటికే. ఏమవుద్ది సంసారం, కుటుంబం ఏమవుద్ది? పిల్లల్ని మాట వినరు, కుటుంబంలో కరువు వస్తుంది, అక్కడి నుంచి లేనిపోని పరిస్థితులు. అందుకని ఏం చెప్తున్నాడంటే, నేను ఆయన పొందుకోరి, నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. అబ్బో, మహానుభావుడు యేసయ్య గారు అట్లా ఉంటది పాటల. ఆహా నా ధన్యత, ఓహో అడు ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. హల్లెలూయా. ఆయన పొందుకోరి ఆయన శరణజొచ్చి ఉండాలంట మనం. దేనికి స్తోత్రం. అందుకు నువ్వేం చేయాలంటే, ఈ మాటను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోండి, నా కోసం చెప్తున్నాడు పాస్టర్ గారు అనుకోకుండా అమ్మ లైవ్ చూసేవాళ్ళు. దేనికి స్తోత్రం. మీరు నీ భర్త కొరకు ప్రార్థన చేయి. లేవకముందే నువ్వు చేతులెత్తి అయ్యా నా భర్తను మార్చి అని ప్రేమగా ప్రార్థన చేయి. కన్నీళ్ళు విడువు, ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. అనుభవం మనకు ఉండాలి. ఆయన పొందుకోరాలి, శరణజొచ్చాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి.
ఆ ప్రార్థన నీకు దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. అందుకనే కొంతమంది జీవితాలలో ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు రోదన, మనశ్శాంతి లేని పరిస్థితి ఎందుకురంటే ప్రార్థన ఉండదు జీవితంలో. ఏముండదు? ప్రార్థన లేదనుకో జీవితం పాడైపోతుంది. ప్రశాంతంగా ఉండలేం. భార్యాభర్తలు ప్రశాంతంగా ఉండలేరు. పిల్లలు, తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండలేరు. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉండేటట్లుగా చేస్తుంది. అది కాకుండా నీవు నీ ఇష్టానుసారంగా పెత్తనం చెలాయించాలని చూసేవనుకో నీకు అయిపోద్ది ఇత్తడి. ప్రైజ్ ది లార్డ్. మనము స్త్రీ పాత్ర ఏంటంటే బైబిల్లో ప్రకారంగా నీ ఇంటిని ఏలుకోవాలి. ఏమనుకోవాలి? జ్ఞానయుక్తంగా ఇంటిని ఏలుకోవాలి. ప్రార్థన ద్వారా కట్టుకోవాలి. కుటుంబాన్ని, పిల్లల్ని కట్టుకుని నీ ఇంటికి యజమానురాల్లా ఉండాలి నీవు. హల్లెలూయా. ఎలా ఉండాలి? యజమానురాలు. యజమానురాలు. మా యజమానుడు లేడండి అని చెప్తా ఉంటారు. మా యజమానురాలు లేదండి అంటా ఉంటారు. మా యజమానురాలు లేదండి అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు మీరంటే? ఆడవాళ్ళంటే యజమానురాలు. హల్లెలూయా. బీరువా తాళాలు మీయే, కట్టలు మీ దగ్గరే ఉంటాయి. మగవాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగం చేసుకొచ్చి నీ చేతిలోనే పెడతారు. పెడతారా? పెట్టరా? కూలి పని చేసి నీ చేతిలోనే పెడతారు. పెడతారా? పెట్టరా? పెత్తనం ఎవరిదే? యజమానురాలు ఎవరో? నువ్వే. దేవుని స్తోత్రం. అవునా కదా? ఏమే కూలీలకు డబ్బులు ఇవ్వాలి, పట్టరా అంటే ఎవరు పట్టుకొస్తారు? బీరువా తాళం తీసి నువ్వేనా? చెప్పమ్మా. డబ్బులు ఉంటాయా మగవాళ్ళ దగ్గర? మా దగ్గర ఉంటాయా? ఉండవు. అందుకని మీరు యజమానురాలు మీరు. హల్లెలూయా. దేవుడు మీకు పెత్తనం ఇచ్చాడు, ఇంటిని ఏలుకునే పెత్తనం. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి మీరు జ్ఞానంతో. ఆ జ్ఞానం పొందుకోవాలంటే రేయి మొదట జామును లేవాలి. పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాలి. నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ భర్త నా భార్య ప్రతివ్రత అని చెప్తాడు. ఎక్కడ? సమాజంలో. మా ఆవిడ ఎన్ని గంటలు లేగిద్ది అనుకుంటున్నావు? అయ్యా 4 లేగిద్దే. మరి ఏమనుకుంటున్నావు? మీ ఆవిడ ఎన్నింటికి లేగిస్తుంది? మా ఆవిడ పాసిమోకంలో ఎన్ని గంటలు లేగిస్తుంది? ప్రార్థన ఉండదు మోకానికి. ఓ బైబిల్ చదవడం ఉండదు మోకానికి. పిల్లలకి టిఫిన్ వేద్దామని ఉండదు. ఏం చేస్తుంది? ఈ పనికి మారింది డబ్బులు ఇచ్చి టిఫిన్ తెచ్చుకో బాబా, పొట్టలు తెచ్చుకో, బజ్జీలు అవి అరగో. స్కూల్కి వెళ్ళిన కడుపునే పోతుంది అడిగి. ఏం చేయాలి నువ్వు? నీ చేతులతో నువ్వు పని చేయాలి, నడుము కట్టాలి, ప్రార్థన చేయాలి. పిల్లలకి, భర్తకి కావలసిన ఆహార పదార్థాలన్నీ సమకూర్చాలి, పని వాళ్ళకి సమకూర్చాలి, జ్ఞానంతో ఇంటిని ఏనుకోవాలి. అందుకనే యజమానురాలు అన్నాడు దేవుడు. దేని స్తోత్రం. మీరు మామూలు వాళ్ళు అనుకుంటున్నారండి మీరు? యజమానురాలు మీరు. స్త్రీలంటే యజమానురాలు. కుటుంబాన్ని ఏలుకోవాలి మీరు. జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. అందుకని మీరు ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే స్త్రీ పెందల కాడే లేచి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ, మా నాన్నగారు చనిపోయినా ప్రార్థన మానేది కాదు. మమ్మల్ని భయభక్తుల్లో పెంచింది. పెంచడం ద్వారా ఈరోజు నేను సేవకుని అయ్యాను. హల్లెలూయా. ఏ చెడు అలవాట్లు లేవు. కొట్టు దగ్గరికి ఎలా అలాగలు నేర్పించేది మా అమ్మ. ఓ పేపర్ రాసి ఆ పేపర్ ఇచ్చిన పట్టుకెళ్తే సరుకులన్నీ పట్టుకొచ్చేవాడిని. ఓ లడ్డు ప్యాకెట్ కొనుక్కుని మధ్యలో తింటా వచ్చేవాడిని. హల్లెలూయా. నేర్పాలే నీ పిల్లలకి. కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకులు రాసిస్తే కిరాణా తీసుకురారా అని చెప్పి అక్కడికి అర్థమవుద్ది సంసారం బాధ్యతలు. జ్ఞానం కలిగిన స్త్రీ అట్లా నేర్పిస్తుందండి. మా అమ్మ నేర్పినటువంటి ఆ క్రమశిక్షణ నా పెళ్ళికి నేనే కిరాణా తమలపాకుతో సహా నేనే తెచ్చుకున్నానండి. మా తమ్ముడి పెళ్ళికి
నేనే, మా చెల్లి పెళ్ళికి నేనే. ఎందుకంటే అమ్మ నేర్పింది నాకు. అది అట్లా మీ పిల్లలకి నేర్పించాలి. ఎవడవసరంలా ఇంకా ఆ విధంగా మీరు నడిపించబడాలి, మీ కుటుంబాలు నడిపించుకోవాలి. అందుకని ఆయన పొందుకోరి ఆయన పాద సన్నిధికి రావాలి. మనం శరణ జొచ్చాలి. శరణు శరణు నా దేవ యెహోవా. ఆయన శరణం, ఆయన శరణ కోరాలి, మనం ఆయన పొందుకోరాలి. ఆ విధంగా మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. రెండు, మంచి మనస్సాక్షితో మనం దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసంలో పరిపూర్ణత కలిగి మనం దేవుని మందిరానికి రావాలి. అదేవిధంగా ధైర్యముతో ఆయన కృపా సన్నిధికి రావాలి, కృపా సనము దగ్గరికి రావాలి, దేవుని మందిరానికి రావాలి ధైర్యముతో. అదేవిధంగా ఆసాబు అంటారు, ఇదిగో నేను నీ పొందుకోరేను, నీ శరణ జొచ్చి ఉన్నాను, నీవు ఏమైనా చేయగలిగిన దేవుడు, గొప్ప కార్యాల పట్ల చేసే దేవుడు అని ఆయన శరణ జొచ్చాడు. మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన శరణ జొచ్చాలి, ఆయన నామను స్మరించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవాలి. ఎలా మంచి మనస్సాక్షి కలిగి, దేవుని స్తోత్రం, మంచి మనస్సాక్షి కలిగి మనము నడిపించబడాలి. ఈ మాటలన్నీ నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక.